హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఉలవచారు చేసుకోవాలంటే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. నానబెట్టుకోకన్నా అప్పటికప్పుడే నానేసి చేసుకోవాలంటే ఉడకవు అవి. అందుకే నైట్ అంతా నానాలి. నైట్ అంతా నానిన తర్వాత కొద్దిగా పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలా నానబెట్టుకున్న వాటిని గాలించుకోవాలి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఉలవచారు ఎలా చేయాలి ఏమి అనేసి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట బెల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా గాలించుకోవాలి. ఎందుకు గాలించుకోవాలంటే ఉలవల్లో రాళ్ళు ఎక్కువ ఉంటాయి, అందుకు గాలించుకోవాలి. అట్లా గాలించుకోవడం వల్ల ఉలవలు పైకి వచ్చేసి రాళ్ళు అడుగున ఉండిపోతాయి. ఇట్లా గాలించుకోకుండా అలాగే వేసుకుంటే కిడ్నీలో రాళ్ళు పోతాయో పోవో దేవుడెరుగు. మన పళ్ళు మాత్రం రాలిపోతాయి. అన్ని రాళ్ళు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎన్ని రాళ్ళు ఉంటాయో మీరే. కంపల్సరీ గాలించుకోవాలి. గాలించుకొనే వేసుకోవాలి. ఉలవలు మిషన్ల దగ్గర తీసుకున్నా, పొలాల దగ్గర తీసుకున్నా, ఇక్కడ తీసుకున్న రాళ్ళు అయితే పక్కాగా ఉంటాయి. చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో. కాబట్టి గాలించుకోవాలి. ఇట్లా గాలించుకున్న వాటిని బాగా కడుక్కోవాలి. ఎందుకంటే మనం ఆ ఉడకబెట్టిన నీళ్ళతోనే కదా రసం చేసుకునేది. ఇంకా ఏమైనా దాంట్లో చెత్త అట్లా ఏమన్నా ఉంటే, చెత్త అంటే ఆ చెత్త కాదు, నార్మల్గా ఉలవ పొట్టు అట్లా ఉంటుందన్నమాట. అవంతా పోవడానికి మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి నీట్గా. కడుక్కునేసి మనం నీళ్ళు తీసుకొని ఎన్ని నీళ్ళు కావాలో అన్ని తీసుకునేసి ఉప్పు వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. మనకు ఎక్కువగా నీళ్ళు అవసరం, రసం ఎక్కువగా అవసరం అంటే నీళ్ళు ఎక్కువగానే తీసుకొని ఉడకబెట్టుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరైనా ప్రెషర్ కుక్కర్లో కావాలంటే ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు. నేను అయితే రైస్ కుక్కర్లో ఉడకబెట్టాను. ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్కి ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత నీళ్ళు చూడండి ఎంత రెడ్గా వచ్చేసినాయో. ఈ నీళ్ళతోనే రసం చేసేది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రసం అయితే. ఇప్పుడు నీళ్ళల్లో నుంచి ఉలవలు తీసేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. నేను టోటల్ రేకులోకి తీసేసుకుంటున్నాను. నీళ్ళన్నీ ఒడిసిపోవాలి కాబట్టి. ఎందుకంటే నేను పిండి కొట్టుకుంటాను కాబట్టి నీళ్ళుగా ఉంటే పిండి కొట్టడానికి మంచిగా ఉండదు. స్వీట్ లాగా చేసుకుంటాను. చక్కెర కానీ బెల్లం కానీ వేసుకొని ఉలవలు, నెయ్యి. మా అమ్మ అయితే ఊర్లో ఉన్నప్పుడు రోట్లో రుబ్బేది. అది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడైతే మిక్సీ కాడిచ్చాను. రోట్లో చేసేదే సూపర్గా ఉంటుంది. ఇట్లా అన్నీ తీసేసుకున్న తర్వాత ఆ నీళ్ళు అనేటివి ఉండిపోతాయి. మనము వాటిని తిరగబాత పెట్టుకోవడమే. ఇప్పుడు రసంలోకి ఏమేమి వేసుకోవాలో చూద్దామా. తెల్లగడ్డలు, జీలకర్ర, మిరియాలు, ఒట్టిమిరపకాయలు, సాసవలు, నిమ్మకాయ సైజు అంత చింతపండు. పులుపు ఎక్కువగా ఉంటే తక్కువగా తీసుకోండి. జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు మిక్సీ పట్టుకోవాలి. పసుపు. తర్వాత చెరవ పెట్టుకునేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సాసవులు, మిరపకాయలు మనం ఆడి పెట్టుకున్నాం కదా మిక్సీ, తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు, పసుపు. అది మిరపకాయలు బాగా వేగిన తర్వాత అవి వేసేసుకోవాలి. అది కూడా బాగా వేగుతుంది. ఆలోపు చింతపండుని బాగా గుజ్జు చేసుకొని ఉండాలి, అట్లే వేసేయకూడదు. బాగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఈ మిరపకాయలు, తెల్లగడ్డ మిక్సీ వేసుకున్నాం కదా అవంతా. అవి బాగా వేగిన తర్వాత మనం సపరేట్గా తీసి పెట్టుకున్న ఉలవల నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసేసుకోవడమే. అవి వేసేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు ఉంది కదా అది వేసేసుకోవాలి దాంట్లోకి. అవి వేసేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఉడకనవసరం లేదు, అంటే బాగా ఉడకాలి అంటే ఆవిరైపోవాలి అన్నట్టు కాదు. తెల్లు వచ్చేంత వరకు మూత పెట్టేసుకోవాలి కలబెట్టుకొనేసి. అది మనం హీట్ చేసుకున్న గ్యాస్లో పెట్టుకున్న 2-3 నిమిషాలకంతా తెల్లు వచ్చేస్తుంది. అప్పుడు ఆఫ్ చేసుకోవడమే. నార్మల్ రసం చేసుకున్నట్టే, జస్ట్ దాంట్లో టమోటాలు వేస్తాం. దీంట్లో టమోటాలు ఏమీ అవసరం లేదు. చూడండి ఇలా తెల్లు వచ్చిన తర్వాత దించేసుకోవడమే.
రసం పొడి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, నార్మల్ సింపుల్గా చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే వీడియోస్ చూడండి. బాయ్.